2004-2014 విజయం సాధించారని అదే 4 సెంటిమెంట్తో 2024 ఎన్నికల్లో కూడా తప్పకుండా విజయం సాధిస్తారని ప్రతిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం ఎస్ పైడిపాలలో జడ్పీటీ సభ్యుడు గొలుచెన్న దివాణం ఆధ్వర్యంలో వరపుల సుబ్బారావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఆయనకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో పలుచోట్ల మహిళలు హారతలిచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల వారికి అందించిన సంక్షేమ పథకాలే తమ గెలుపుకు శ్రీరామ రక్ష అన్నారు. తనకు కలిసి వచ్చిన 4 సెంటిమెంట్తో 2024లో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. జనవరి 3వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిభా నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా ప్రకటించిన సందర్భం జరిగింది. తదుపరి ఫిబ్రవరి 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రతిభా నియోజకవర్గానికి నన్ను ఎంపిక చేసిన సందర్భం కూడా అందరికీ తెలుసు. తదుపరి ప్రతిరోజు కూడా ప్రతి గ్రామం కూడా గడప గడపకు వెళ్ళే వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అభ్యర్థించే సందర్భంగా వేళ 4 నెలల బట్టి ఇదే కార్యక్రమంలో కూడా తినే సందర్భం కూడా అందరికీ మనం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సోదర సోదరులందరూ కూడా ఎక్కడా కూడా ఎరమరిక లేకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో మీకే మా మద్దతు ఇస్తాం. వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని మేమందరూ కూడా ఆయనకే ఓట్లు వేయని ఉద్దేశంతో ఉన్న సందర్భం కూడా అందరూ కూడా చెప్పి విధానం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఎప్పటికీ మనం 4 పర్యాయాలు కొన్ని ర్యాలీ కూడా ఏర్పాటు చేశాం. నిన్న మోటార్ సైకిల్ ర్యాలీ కూడా 2 మండలాలకి ప్రతిపాడు ఏరసం మండలానికి ఏర్పాటు చేసే సందర్భం జరిగింది. అశేష మరి వెహికల్స్ తోటి సోదరులు అందరూ కూడా ఆ ర్యాలీలో కూడా పాల్గొనే సందర్భం కూడా అందరూ చూశారు. ఇదే కాకుండా ఏ గ్రామంలో కూడా ఒక ర్యాలీ విధానం ప్రవేశపెడితే అశేష ప్రజానీకం సోదరులు అందరూ కూడా అఖండ స్వాగతం పలుతూ కూడా ఆ ర్యాలీలో కూడా భాగస్వామ్య సందర్భం కూడా ఎంతవరకు జరిగే విధానం కూడా అందరికీ మనం చేస్తున్నా. ఈవేళ జరిగే ఎలక్షన్ విధానం గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి అడిగిన విధానంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో కూడా ఆయన అడిగే సందర్భం ఒక్కసారి మనందరూ గుర్తించుకోవాలి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఎలక్షన్కి వెళ్ళే ముందు ప్రతి పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఒక మేనిఫెస్టో ప్రకటిస్తారు. రాబోయే ఎలక్షన్ మీ అందరూ కూడా అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ కార్యక్రమాలు కూడా మీ అందరికి అందిస్తామని చెప్పేసి మాట్లాడే సందర్భం కూడా గతం నుంచి కూర్చో ఆనవాయితీ. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు నేను 5 సంవత్సరాల నుంచి కూడా మీ ఎవరికీ కూడా నేను మేలు చేస్తుంటే నా వల్ల మీరు అందరూ లబ్ధి పొంది ఉంటే నాకు ఓటేయండి అని చెప్పేసి అడిగేటట్టు ముఖ్యమంత్రి వేళ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రత్యేకంగా మనం చేస్తున్నా. అదే అభిమానంతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలి, మరిన్ని మంచి కార్యక్రమాలు కూడా మనందరికీ అందేవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఎదురు చూసే సందర్భం జరుగుతుంది. గతంలో కూడా నేను 10 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశాను. నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో చాలా విధానంగా ప్రజా అభిమానంతో పనిచేసే సందర్భం కూడా అందరూ కూడా ఈవెంట్ కూడా మరిచిపోయిన విధానం కూడా చెప్తున్నారు. చాలా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో ఎవరైతే ప్రతిభా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుస్తారని చెప్పేసి ఒక సర్వే విధానం కూడా చూసి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఈ అవకాశం ఇచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన ప్రత్యేకమైన నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దాని తగ్గట్టుగా కూడా ఈవేళ మన ప్రతిభ నిర్వహించుంటే సోదరులందరూ కూడా చాలా చక్కగా రాబోయే ఎలక్షన్లో మీకే తప్పకుండా మేము ఓట్లు